మిరపకాయకే. బాబోయ్, చాలా కట్టుబడి చేశారండి. లేదండి, చాలా ఇష్టపడి చేశాం. అన్నయ్య కోసం మా ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. అవునండి. అల్లరి ప్రియుడితో తెరంగేట్రం చేసి సింధూరం దిద్దుకుని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో ఇడియట్ అనిపించుకున్న బలాదూర్ వెంకీ అండి. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయితో జత కట్టేసి ఈ అబ్బాయి చాలా మంచోడైపోతున్నాడు అనుకుంటున్న టైంలో ఫ్లూట్ పట్టాల్సిన కృష్ణ ఖడ్గం చేత పట్టి విక్రమార్కుడ్లా రెచ్చిపోయి కిక్ తో నేనింతే ఖతర్నాక్ ని, దుబాయ్ సీన్ ని, డాన్ సీన్ ని, అమితాబ్ కు పెద్ద ఫ్యాన్ అంటూ తన ఘాటుతనాన్ని మిరపకాయ రుచి చూపించి విజృంభిస్తూ వీరగా ఎరగదీస్తున్న రవి తేజుడండి. ఏమండే, మీరు కూడా మా అన్నయ్య ఫ్యాన్ ఏంటండి? ఫ్యాన్ వేసి అంటావేంట్రా? ఆ చెప్పిన స్టైల్ అర్థం కలదా? స్టైలు లారెన్స్ కదరా. నీకు దండం పెడతాను, నీ ఎదడోడు సాపరా. మీరు మా అన్నయ్య ఫ్యాన్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను అందరి హీరోలకి ఫ్యాన్ అండి. అయ్యి బాబోయ్, అంతమందా? ఆయ్, నాకు ఒక్కొక్క హీరో ఒక్కొక్కలా నచ్చేస్తారా. ఆనేసిందంటే అవునవును. మెగాస్టార్ డాన్సులు చూస్తే పసి పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ల దాకా అందరూ స్టెప్పులు వేయాల్సిందే. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. పాడండి. కూకోండి. నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ సూపర్ గా నచ్చేశాడు. నిన్న కుట్టేసినది, మొన్న కుట్టేసినది, మళ్ళీ కుట్టేసినది గంట చీమా. పాడండి. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. లక్ష్మీ బాబా, లక్ష్మీ బాబా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోడు పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. పాడండి. ఆపేశారంటే పాడండి రా. కావాలంటే మా చెల్లెల దగ్గర పాడుకుంటాం. అయినా ఆర్ నారాయణమూర్తి గారి పాట అంటే ఇలా ఉండకూడదు. ఈ ఊరు మనదిరో, ఈ వాడ మనదిరా, ఈ పల్లె మనదిరో, ప్రతి పనికి మనమురా. ఈ ఊరు మనది, వాడ మనది, పల్లె మనది, పాడ మనది, గడ్డి మనది, సూది మనది. చూసారా అందమంతా ఎలా కలిసిపోయిందో? కలిసిపోయింది. కాకులు బొంకాయలంటూ నాకు వదిలేరా. సావర్ల కొట్ట మీ ఊరన్నారు, రవితేజ ఫ్యాన్స్ అన్నారు, మరి హైదరాబాద్ ఎందుకు వచ్చారండి? చెప్పేమంటే చంపేస్తా నిన్ను. మీరు చెప్పకపోతే మరి మీకు నాకు అది వద్దులేండి. ఫ్రెండ్షిప్ అండి. ఒక్కదాన్నే అనకాపల్లి దాకా వెళ్తున్నాను, తోడెవరు లేరు కదా అని భయపడుతూ రైలు ఎక్కానండి. ఎక్కగానేమో మిమ్మల్ని చూశానండి. చాకుల్లాంటి నలుగురు సూపర్ కుర్రాళ్ళు తగిలారు. ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ సరదాగా సాగిపోదాం అనుకున్నానండి. ఇప్పుడు మీరేమో నన్ను ఏర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు కదండి. మీద నాకు ఫ్రెండ్షిప్ వద్దులేండి. ఫ్రెండ్షిప్ అయితే చెప్పేద్దాం. ఏమండి సుందరి గారు, మీరేమీ బాధపడకండి, మొత్తం మేము చెప్పేస్తాం. మీరెవ్వరూ కాదండి,
చిన్నగారు చెప్పాలండి. ఇంతకు ముందు అన్నారు కదండి, ఇప్పుడు అండి అని మమ్మల్ని వేరు చేయటం ఏం బాగోలేదండి. అయితే చెప్పేరా. ఇప్పుడు బాగుందండి. మరేమోనండి. ఎల్లుండి మన రవణ బర్త్డే కదరా. నిజమే కదా. ఈసారి ఎలా అయినా సరే మన హీరోకి మనం బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాల్సిందే. మనం ఇష్ట చేయాలంటే రవితేజ్ ఇక్కడ రావాలి కదరా. రవితేజ్ ఎక్కడికి రాడు, మనమే ఎక్కడికి వెళ్ళాలి. ఇంతకీ మీరు రవితేజాన్ని కలిసారా అండి? కలవడం ఏంటండి బాబు, ఫుల్ డే ఆయనతో స్పెండ్ చేసాం. అసలు మమ్మల్ని చూడగానే ఆయన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి మాతో భోజనాలు జోకులు. చెప్తున్నాను కాదు కానీ సుందర్ గారు ఒక్క రోజులో బాగా తిక్ అయిపోయాడు. స్టేషన్ కూడా ఆయన బండిలోనే డ్రైవర్ నిచ్చి మరి పంపించాడు తెలుసా. అలా చూస్తామేమిటి, తీసి చూపించరా. యారా చూపించమంటావా? చూపించు. కొంచెం ఆలోచించు మరి. మనకు భయం ఏంటి, చూపించు. అయితే మీ ఇష్టం. ఇగో నెక్కేసిరు. అరే అరే వా, చాలా బాగున్నాయండి ఫోటోలు. హాయ్, మీరు రవితేజ గారితో దిగినట్టు లేవండి. రవితేజ గారే మీతో దిగినట్టు లేవండి బాబు. ఇంతకీ ఎక్కడ చేయించారండి గ్రాఫిక్స్? అబ్బో, కృష్ణానగర్ లోనా ఇంద్రానగర్ లోనండి? గ్రాఫిక్స్ ఏంటంటే నేను అడిగేతాను, చిన్న చెప్పేతానంటాడు, మీరు ఆ నోరు మూసేస్తారు. మళ్ళీ నేను ఫ్రెంచ్ పొద్దుంటూ ఏడుపు ముగ్గు పెట్టేస్తాను. ఇవన్నీ అవసరమా అండి? హాయ్, నిజం చెప్పండి. అయితే చెప్పేస్తాను ఏనండి. అయ్యి బాబోయ్ బాబోయ్, రవణ బంగ్లా చాలా బాగుందిరా. क्या एडी क्या रवितेज अन्न की बर्थडे ग्रीटिंग చెప్పాలి. గేడిది సార్ घर में नहीं है, शूटिंग के लिए फॉरेन चले गए. చెలేగాయ అంటే ఏంట్రా? అదా శనక్కాయల. జనకాలకి ఇంకా మాకెందుకు, ముందు రవితేజ గారి పిలువు, బర్త్డే విషయం చెప్పాలి. उल्फे के बच्चे चल चल రవితేజ చెల్లెల్ని కాదు, రవితేజ గారినే పిలువు. चल चल यहाँ से. రవణ బర్త్డే రోజున ఫారెన్ ఎందుకు వెళ్తాడు? ఇంట్లోనే ఉండుంటాడు. లోపల ఉంటాడు. ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు రా. మనం హైదరాబాద్ వచ్చింది మన హీరో రవితేజ గారికి బర్త్డే గురించి చెప్పడానికి. ఇదిగో చెప్పకుండా వెళ్లే ప్రసక్తే లేదు. Hi, I am Geeta Singh. Are you Dilip Singh? నో ఐ యామ్ రిలాక్సింగ్. మరి చాట్ లో దిలీప్ సింగ్ అని ఉంది. అది నాది పేరు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నారు? బాదికి ఊరు వెళ్తున్నాను. మీకి ఏ ఊరు వెళ్తున్నారు? నేను మా ఊరే వెళ్తున్నాను. చిచ్చి చుచ్చు బుద్ధి సోనియే బల్లే 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 బల్లే. ఇది అలా చేసినా చేసేస్తుంది. అమ్మో, ఏది సార్? ఏంటా నా రిజర్వేషన్ ఆర్ఏసీ క్లియర్ అవ్వలేదా? ఓకే సార్. చిన్న రిక్వెస్ట్. ఏంటి? మా ఆవిడకి లోయర్ బెర్త్ ఇచ్చి నాకు అప్పుడు బెర్త్ ఇవ్వండి సార్. ఏ మీకే బ్యాడ్ నేమ్ వస్తా సార్. లేకుంటే ఏ బెర్త్ తిరిగి దాని వెయిట్ కింద పడింది అనుకోండి, 4-5 చచ్చిపోతారు సార్. శతగాతులు అవుతారు, మీకే బ్యాడ్ నేమ్ వచ్చేద్దండి. వద్దు, అలాగే ఇస్తాం. ప్లీజ్ దాన్ని కిందేసిన పైన వేయండి. యాదవ చంపేస్తున్నాడు యాదవ. వీడు చిన్నప్పుడు కుక్కలు గడిచాడండి. పాపా, ఆడతా పాడతా చదువుకోవాల్సిన వయసులో ఇలా చేయడం తప్పు కాదా? నాకమ్మా నాన్న ఎవరు లేరక్క. థ్యాంక్స్ అక్క. పాపా, అదొకసారి నాకు ఇస్తావా? తీసుకో అక్క.
కోడి పిల్ల బెల్లం పొడుచుకు తింటుంటాడు యాదవా. ఏంటే ఎందుకలా కసుకుంటావు? ఆడి బెల్లం ఆడెట్టావు, రోడ్లు ఎట్టుకుంటాడు, నా చేతులు ఎట్టుకుంటాడు, మధ్యలో నీకటి కట్టాము. వాళ్ళయ్యా ప్రేమ పొంగిపోతున్నదయ్యా. నువ్విట్ట వెనకేసుకురాబట్టే కదా ఆడి ఈడి పిల్లలందరూ బళ్ళోకి వెళ్తుంటే ఈడు మాత్రం తిని తిని దొడ్లోకి వెళ్తాడే. ఎవరి నుంచి నవ్వుకోగలరు? కూసరామలు ఎవరో చోటు అడుగుతారు వచ్చి. అయ్యో అదే ఆట కోడి బయటకు వదిలేవు, ఎవరన్నా చూస్తే మన లోనెక్కేస్తారు. అసలు కోడికి టికెట్ కూడా లేదు. తప్పుకోండి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ రా. అదిగో పోలీసు వచ్చేస్తున్నాడు. అప్పుడు కూడా లోపలెట్టి పేగి కోట్ల తొంగు కంపు చెప్తుంది కాడ తానం చేసి ఎంతకాలం ఏంటో పంచలో పెట్టి నొక్కేస్తాడు కదా. ఎవరి సామానులు వాళ్ళ కిందే పెట్టుకోండి. మీ సామానులు పోతే పురిరాజుల బాధ్యత కాదు. రాత్రి 9 గంటల కల్లా కిటికీలన్నీ మూసేయండి. షట్ ద విండో. కోడి కోడి కూసిందెక్కడ? కోడి కూసిందెక్కడ? పంచలో ఏదో ఉంది. ఏటుంటది? పంచలో ఏటుంటే అదే ఉంటది. అది కాక ఎగస్ట్రా ఏదో ఉంది. ఏమిటది? 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 అంత నీ వల్లే. కోడిని దాచి చీట్ చేస్తావా? ఈ పురిరాజుకు టోపీ పెట్టద్దు. ఇది పెట్ట కాదు పుంజు. పెట్టైనా పుంజైనా 1000 రూపాయల ఫైన్ కట్టాల్సిందే. అంటే 1000 రూపాయల పైన. ఎక్కువ మాట్లాడితే 2000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఏటి మా నలుగురు కలిపి 100 రూపాయలు కూడా కాలేదు టికెట్. అప్పలకుండా 1000 రూపాయలు కట్టాలా? అవును. చూడండి నేను కట్టం కాదు కట్టం. మీరు రేటు చేసుకుంటారు చేసుకోండి. ఏ చేస్తానా? తొక్కలో కోడి. తొక్కలో కోడటవో పొద్దున్నే తెల్లారింది లేకండో అని మనుషుల్ని దేశాన్ని లేపేది కోడి కాదా? ఆదివారం వస్తే చాలు ఇది బెళ్ళానికి పిల్లలకి కోడి మందు తగినప్పుడు వచ్చి రోజు నంచుకోవడం కోడి కావాలి. పండగ వచ్చినా పాపం వచ్చినా కోడి మాత్రం ప్రాంత్యాగం చేసి ఇడి పొట్ట నింపాలా? సంక్రాంతి పండుగ వస్తే చాలు వీళ్ళు సంతోష పెట్టడానికి కోడేమో కాళ్ళు కత్తులు కట్టుకుని కసా కసా పిసా చచ్చిపోతుంది. రోజు కొన్ని కోట్ల కోళ్లు వీళ్ళు పట్టులు నింపడానికి చచ్చిపోతున్నాయి కదా. ప్రతి ఏటా మన ప్రభుత్వానికి కోళ్ల వల్ల 442 కోట్ల ఆదాయం వస్తుంది. మన రాష్ట్రంలో మొత్తం 1,50,600 కోళ్ల ఫారాలున్నాయి తెలుసా? రోజు 2,33,440 గుడ్లు ఎడుతున్నాయి. గుడ్డు తినండి పుష్టిగా ఉండండి అని రేడియోలో టీవీలో డాక్టర్లు చెప్తున్నారు వినట్లేదా? రోజునేమో గుడ్డు తినకుండా కోడిపికి కసాపిస కోసేస్తే ఎట్ట కుదురుతున్నాయా? ప్రాంతి షాప్ లోడికి వైన్ షాప్ లోడికి కలుదుకారు వాడికి సారా దుకారు వాడికి ఆఖరికి బెడ్ షాప్ వాడికి కూడా కోడే కావాల్సి వచ్చింది కదయ్యా. ఏడయ్యా అసలు అట్లాంటి కోడిని పట్టుకుని తొక్కలో కోడి అనడానికి నీకు నోరెట్టకొచ్చిందయ్యా మనిషివా బస్సు? కోడిని ఇసిరేసి అవమానించినందుకు నాకు చక్కగా బుద్ధి చెప్పారమ్మా. పుణ్య దంపతులు నాకు జ్ఞానోదయం కలిగించారమ్మా. జ్ఞానోదయం. అవును తల్లి, ఈ కోడిని గురించి మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుసమ్మా? నేను కోడి మాత్రమే తింటాం కాబట్టి.